Namaste, my imperfectly perfect people. Welcome to Varlu Vlogs. ఈ వీడియోలో ఏంటి అంటే మేము గోవాలో విజిట్ చేసిన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కెఫేస్ని అయితే చూపించబోతున్నాను. అండ్ మీరు కనుక గోవా వెళ్తే ఖచ్చితంగా ఈ విజిట్ చేయండి అండ్ మీరైతే రిగ్రెట్ అవ్వరు. సో నేనైతే రెడీ అవ్వడంతో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మనం ఏదో ఊహించుకుంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అయ్యే టైము ఓపిక రెండు ఉండవు. అండ్ మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మన స్నాప్చాట్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ ఎలాగో ఉన్నాయి కదా. సో తక్కువలో తక్కువ కొంచెం సన్ స్క్రీన్ అవి ఇవి అన్నీ వేసేసుకుని రెడీ అయిపోతున్నాను అనమాట. అండ్ లిప్స్టిక్ అయితే ఆల్వేస్ చెప్పినట్టు ఈ ఫేసెస్ కెనడాది నాకు చాలా 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 నచ్చింది. నా పెళ్లి మొత్తంలో అదే లిప్స్టిక్ వేసుకున్నాను అండ్ ఈ ట్రిప్ మొత్తంలో కూడా అదే లిప్స్టిక్ వేసుకున్నాను అనమాట. అంటే డైలీ వేర్ ఆర్ ఆఫీస్ వేర్ కాకుండా ఇలా అకేషన్స్, అంటే ఇప్పుడు పెళ్లిలో మీకు మీరే హీరోయిన్, అలాగే వెకేషన్లో మీకు మీరే హీరోయిన్, అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కలుస్తారు చేస్తారన్న భయం ఉండదు. కాబట్టి అలాంటి అకేషన్స్ ఏమున్నా నేను ఈ లిప్స్టికే ప్రిఫర్ చేస్తాను. చాలా మంచి కలర్ ఇస్తుంది అండ్ నాకైతే చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది లిప్స్టిక్ వేసుకుంటే. సన్ స్క్రీన్ రాసుకోవాలి కదా, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి? ఇక్కడ దారుణంగా ఉన్నాయి. పులిహార అయిపోతుంది. రాజమండ్రి చాలా బెటర్ కదా. అంతే, బీచ్ ఉన్న వల్ల ఇంకా జిడ్డు జిడ్డు అయిపోతుంది. జిడ్డు, ఇసుక, మట్టి, కానీ ఇక్కడ నాకు గోవా కన్నా కేరళ వైబ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే నువ్వు 2 times రావడం వల్ల నీకు అనిపించట్లేదేమో కానీ నాకైతే ఏదో కేరళ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఈ ఏరియా వల్ల మనం ఉండే ఏరియా అలాంటిది. అసలు బాగా అటు వెళ్తే నీకు తెలియదు, బాగా వైపు వెళ్తే నీకు చూసా కదా మార్నింగ్. అవునవును. ఇక్కడ ఇల్లు అన్నీ చాలా అథెంటిక్గా మోస్ట్లీ. అసగావ్ అనేది లైక్ ప్రాపర్ రెసిడెన్షియల్ ఏరియా కైండ్ ఆఫ్. మోస్ట్ ఇక్కడ ఎక్కడైనా చూస్తే నీకు టూరిస్ట్ డెస్టినేషన్, టూరిస్ట్ ప్లేస్ తక్కువ, రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువ. అందుకని నీకు ఇలా అనిపిస్తుంది అంతే. గోవా ఆర్కిటెక్చర్ ఫుల్ గోవా కూడా నాకు కొంచెం ఆల్మోస్ట్ కేరళ లాగే. ఐ డోంట్ నో, నాకైతే అలాగే అనిపిస్తుంది. బట్ చాలా బాగుంది. యా, చాలా డన్. సో ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఫేవరెట్ కెఫే ఏంటి అంటే ద ఈవా కెఫే. ఇది కాస్ట్ పరంగా కొంచెం ఎక్కువే ఉన్నాయండి ప్రైసెస్ అయితే, కానీ మస్ట్ 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 విజిట్ ప్లేస్. అసలు ఆ వ్యూ చూసారా? మాకు తెలియక 2:30-3 ఆ టైంకి వెళ్ళామన్నమాట. సో ఎండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. బట్ ట్రస్ట్ మీ, ఆ వ్యూ ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ వ్యూని వర్ణించడానికైనా నాకు ఏదైనా కొంచెం పోయటిక్గా మాట్లాడే ఇది వస్తే బాగుంది అనిపించింది. అంత బాగుంది. అండ్ టైంపాస్ కోసం ఇలా ఎక్సో గేమ్స్, తర్వాత చిన్న చిన్న గేమ్స్ లాంటివి ఉన్నాయి. అండ్ ఎంత ఒథెంటిక్గా ఉందంటే ప్రతిదీ అక్కడ షెల్ పెట్టడం కానీ, లేదంటే చూడండి వాళ్ళు బిల్తో పాటు మెనూతో పాటు ఒక రోజ్ ఇచ్చారు, బిల్తో పాటు ఒక రోజ్ ఇచ్చారు. సో చాలా క్యూట్గా ఒథెంటిక్గా అనిపించింది అనమాట. అండ్ ఇదైతే మన ఇండియన్ది కాదనుకుంటున్నాను నేను. అక్కడ ఒక ఫారినర్ ఉన్నారు, ఆవిడే ఓనర్ అనుకుంటా. బికాజ్ అన్నీ ఆవిడ చేతిలోనే ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ మేము వెళ్ళిన టైంలో కూడా ఆవిడ ఏదో డెకరేట్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఆవిడ ఎఫర్ట్ కనిపిస్తుంది మీకు ఆ కెఫే మొత్తంలో. ఎవ్రీ ఇంచ్
చాలా ఒథెంటిక్గా డెకరేట్ చేసి నీట్గా 4కి అవి కూడా చూసారా మంచిగా రిబ్బన్ కట్టి. అండ్ ఫుడ్ అయితే చాలా 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 బాగుంది. మేమైతే గ్రీన్ సాస్ పాస్తా అండ్ కాఫీ, కోల్డ్ కాఫీ తీసుకున్నాను, ఆయనేమో హాట్ చాక్లెట్ తీసుకున్నారు. అండ్ టేస్ట్ అయితే చాలా 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 బాగున్నాయండి. అండ్ నన్ను అడిగితే ఆ ఫుడ్ కోసం కన్నా కూడా యాంబియన్స్ కోసమే ఖచ్చితంగా మీరు వెళ్ళండి. చాలా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఒక మంచి వైబ్ ఉంటుందండి. దట్ ప్రిన్సెస్ ఫీల్ ఉంటుంది అండ్ చాలా నచ్చింది నాకు. ఇంతకన్నా నాకు చెప్పడం రావట్లేదు, కానీ నా లైఫ్లో నేను ఇప్పటిదాకా వెళ్ళిన కెఫేస్, హోటల్స్, రెస్టారెంట్స్, వాట్ ఎవర్ అన్నిట్లోకి ఇదే బెస్ట్. సో వాళ్ళు పెట్టిన గేమ్స్లో ఇదొకటి అనమాట. దానికి ఒక హుక్లా ఉంది. ఆ హుక్తో అయితే ఆ డక్ని మనం బయటికి తీయాలి. సో మా ఆయన అయితే చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఒకటి తీయలేకపోతున్నారు అనమాట. చాలా సీరియస్గా అయితే ట్రై చేశారు. అందులో 4 ఉన్నాయి కదా, 4 తీయడానికి ట్రై చేశారంటే ఒక్కొక్కటి ట్రై చేశారనమాట, కానీ ఏది తీయలేకపోయారు. అండ్ దెన్ నేను ఫస్ట్ అటెంప్ట్లోనే తీసేసాను. సో మన హస్బెండ్ చేయలేదు, మనం చేస్తే ఆ కిక్కే వేరప్ప. ఎందుకంటే అన్నిట్లో వాళ్ళే మనకన్నా బెస్ట్గా చేస్తారు కదా, అలాంటప్పుడు ఒకసారి ఇలాంటివి మనం చేసినప్పుడు ఆ కిక్కే వేరుంటుంది. అండ్ ఈ సీటింగ్ చూసారా, నేనైతే లిటరలీ ప్రతి ఒక్క సీటింగ్ దగ్గర కూర్చొని ఫోటోలు తీసుకుందాం అనుకున్నాను. అండ్ అరే అన్నీ ఒకే డ్రెస్తో అయిపోతాయి కదా అనిపించింది నాకు. మీలో ఎవరైనా కూడా ఇలా ఫీల్ అవుతారా? కింద కమెంట్ చేయండి. అండ్ ఆ వ్యూ అయితే నేను నిజంగా చాలా 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 ఇంప్రెస్ అయిపోయానండి. మేమైతే ఇక్కడ వాటర్మెలన్ మోయితో తీసుకున్నాము. ఈ సెక్షన్లో ఏంటి అంటే ఓన్లీ కాక్టైల్స్ ఉంటాయన్నమాట, కానీ మాక్టైల్ అడిగినందుకు మాకు 400 ఎక్స్ట్రా వేశాడు. బట్ స్టిల్ ఆ వ్యూ కోసం ఇట్స్ వర్త్ ఇట్ అనిపించింది. అండ్ ఆ మిర్రర్స్ కానీ, చెప్పాను కదా నా వెనకాల ఒక బ్లాక్ డ్రెస్ ఆవిడ కనిపిస్తున్నారు కదా, ఆవిడే ఓనర్ అనమాట. అండ్ ఇక్కడ మనం మన ఫీడ్బ్యాక్ రాయొచ్చు. సో నేనైతే నా ఫీడ్బ్యాక్ రాసేసి అక్కడ ట్యాగ్ చేశాను అనమాట. నాకు చాలా 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 ఇంప్రెస్ అయిపోయిన కెఫే ఇది. సో నేను చెప్పాను కదా ఆవిడ ఇప్పుడు కూడా వెనకాల ఏదో డెకరేట్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఎవ్రీ ఇంచ్లో ఆవిడ ఎఫర్ట్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయండి. అన్నీ ఆవిడంతటా ఆవిడే వెళ్ళి కొనుక్కొని వచ్చినట్టు అనిపించింది నాకైతే. అంత బ్యూటిఫుల్గా, అంత ఒథెంటిక్గా ఉంది. థీమ్ అంతా అయితే మ్యాక్రమే, థ్రెడ్, తర్వాత రోప్ ఇవే ఉన్నాయి. అండ్ ఒక బీజ్ అండ్ వైట్ థీమ్తో వెళ్ళారు. అన్నీ వైట్, బీజ్ ఈ షేడ్స్లోనే ఉన్నాయన్నమాట. అండ్ నిజంగా నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యానండి. మీకు నేను చూపించే కెఫేస్లో మీకు ఏది నచ్చిందో కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఈ ఈవా కెఫే ఎంతమందికి నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే వీళ్ళు షాప్ లాంటిది కూడా పెట్టారనమాట సేల్ చేయడానికి, ఒక చిన్న స్టోర్ లాంటిది. సో ఈ బీచ్ ఐటమ్స్, షెల్స్, గవ్వలు, ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ సెల్ చేయడానికి అయితే ఒక స్టోర్ కూడా ఉంది. ఫోటో ఫ్రేమ్స్, వాట్ నాట్, ఇలా చాలా హ్యాండ్మేడ్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా నాకు చాలా మంచి ఐడియా అనిపించింది. సో ఆవిడైతే చాలా మంచి బిజినెస్ మైండెడ్లా అనిపించారు నాకు. అండ్ హియర్ కమ్స్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఇన్ ఈవా కెఫే. నేను మామూలుగానే ఉయ్యాల పిచ్చిదాన్ని. అండ్ ఆ వెనకాల బీచ్ వ్యూతో ఆ కొబ్బరి చెట్లు, ఉయ్యాల, ఓ మై గాడ్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్. సో ఇలా కెఫే నుంచి బయటికి రాగానే ఇలా మొత్తం షాపింగ్ ఉన్నాయన్నమాట. అండ్ ఈవా కెఫేలోనే ఈ డాల్ వాళ్ళు పెట్టారు. ఇది ఎంత క్యూట్గా ఉంది చెప్పండి. సో బయటకు వచ్చిన తర్వాత ఇలా ఫుల్ షాపింగ్ అయితే ఉన్నాయి. నేనైతే చాలా కుర్తీస్, ఫ్రాక్స్ లాంటివి కొన్నాను. కుర్తీస్ కూడా మేల్కి ఉన్నాయండి, ఫీమేల్కి కుర్తీస్ లేవు, ఇలా ఫ్రాక్సే ఉన్నాయి.
సో డాడీకి, మామయ్య గారికి, వీళ్ళకి కుర్తీస్ అయితే కొన్నాను. అవి చాలా మంచి కాటన్ ఉన్నాయన్నమాట. ఒక అదేమంటారు, మెత్తని కాటన్, జూట్ కాటన్ లాంటి కాటన్, చాలా బాగా అనిపించాయి. అండ్ ఇక్కడైతే మేము ఒక మ్యాగ్నెట్ కూడా తీసుకున్నాము. అండ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ గోవా స్టార్టింగ్ వీడియోలో, ఇండియాలో అన్ని స్టేట్స్ తిరగాలని నా డ్రీమ్ అనమాట. సో గోవా అనేది మ్యాగ్నెట్ అయితే తీసేసుకున్నాము. సో అల్టిమేట్గా ఒక 10-15 ఇయర్స్ తర్వాత మా ఫ్రిడ్జ్ నుండి ఇలా అన్ని స్టేట్స్ ఉండాలన్నమాట. అది నా డ్రీమ్. చూద్దాం ఎంతవరకు నెరవేరుతుందో. అండ్ ఈ డ్రీమ్ క్యాచర్స్ కూడా చాలా క్యూట్గా అనిపించాయి. నేను ఒక డ్రీమ్ క్యాచర్ కూడా తీసుకున్నాను. ఇక్కడ తీసుకోలేదు, బట్ అంజునా బీచ్ దగ్గర తీసుకున్నాను అనమాట. అండ్ ఈ సన్సెట్ వ్యూ కూడా ఈవా కెఫే బయట నుంచే వచ్చింది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకు మాటలు రావట్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? డిన్నర్ ఎట్ కెఫే. నువ్వేం చెప్తావు? కోటిగా. అది కోటింగా. అది కోటిగా లాగే ఉంది, ఏరే కోటిగా అని మాట్లాడుతాను. కెఫే కోటింగా. కోటింగా అంటే అది బర్డ్ అండి. సో వీఆర్ గోయింగ్ దేర్. గోదావరి మూవీలే కదా రే కోటిగా అని పిలుస్తాడు కుక్కని. సో నాకు అదేదో కోటిగా అన్నట్టు ఉందన్నమాట. సో దట్స్ ఖోచింగా, కెఫే ఖోచింగా అంటారు మా ఆయన, బట్ దట్స్ కెఫే కోటిగా మనకి. అండ్ ఉంది ఇంటికి వచ్చిన తర్వాత. అండ్ ఇందాక కూడా మేము ఇవాళ కూడా బీచ్కి వెళ్ళి వచ్చాము. సో బట్టల నిండా ఇసుకుండిపోయింది అనమాట. సో అది ఒకసారి జాడించేసి ఆరేసుకోవాలి, ఈ బట్టలన్నీ సర్దాలి. అండ్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము, బ్రేక్ఫాస్ట్ ఎక్కడ? అర్జున. సో అర్జున రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ప్లాన్ చేసాం, బుక్ చేసుకున్నాం. సో ఆల్ సెట్ టు గో. బట్ హీరో గారు ఏం చేస్తున్నారంటే, సార్ ఏం చేస్తున్నారండి? సార్ ఆఫీస్ వర్క్, వెకేషన్ అని చెప్పి లీవ్ తీసుకుని హాలిడేస్ పెట్టి ఆఫీస్ వర్క్ చేయాలి. అదే మ్యాజిక్ కదమ్మా. మెసేజెస్కి రిప్లై ఇవ్వడం ఆఫీస్ వర్క్. స్క్రీన్ షేర్ చేయమండం, రెజల్యూషన్స్ ఇవ్వడం. నాది ల్యాప్టాప్ ఇలా స్క్రీన్ షేర్ రెజల్యూషన్ వద్దు 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 అసలు. ఓకే 5 చెప్పు. డే 2 అవుట్ఫిట్ 3. ఇవాళ 3 అవుట్ఫిట్లు వేసి ఉంటే దోలు తీరిపోయింది, అది వేరే విషయం. ఎండ వల్ల ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్. ఓకే. టు కెఫే కోటింగా. కోటిగడి కాదు. బాయ్. సో ఇది కెఫే కోటింగా. ఇది మొత్తం ఒక బర్డ్ థీమ్తో ఉంటుందన్నమాట. కేజ్, బర్డ్స్, ఈ థీమ్తోనే ఉంటుంది. అండ్ ఇది కూడా ఫుల్ కలర్ కోఆర్డినేటెడ్ అండ్ కలర్ థీమ్తో వెళ్తుంది అనమాట. ఒక మంచి టర్కాయిష్ బ్లూ అండ్ వైట్ థీమ్తో ఉంటుంది ఈ హోటల్ అంతా, ఈ కెఫే అంతా. సో ఇది కూడా చాలా చాలా క్యూట్ ఉందండి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ రీజనబుల్ రేటు. అండ్ ఇది చూసారా, ఇది చిన్నపిల్లల కోసం స్పెషల్గా అనమాట. సో వాళ్ళకి చైర్స్ హైట్ అది ప్రాబ్లం అవుతుంది కదా, సో అందుకు ఇలా సెట్ చేశారు. అండ్ ఈ ఫుడ్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఇది అయితే పొటాటో రింగ్స్ మధ్యలో పన్నీర్ స్టఫింగ్ అండ్ అది హరాబరా కబాబ్. ఈ ఆనియన్స్ కూడా మంచిగా బీట్రూట్ లాంటి దాంతో సీజన్ చేస్తారు కదా, నాకు దాని పేరు తెలీదు, బట్ అలా సీజన్ చేసిన ఆనియన్స్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ బంగాళదుంపది ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేస్తే రెసిపీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మేమైతే అక్కడే మాట్లాడాము, బట్ వెనకాల రెస్టారెంట్ వాళ్ళు సాంగ్స్ పెడతారు కదా, సో అందువల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో గార్లిక్ బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాము. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ సో వెల్. సో ఇవాళ ఎటు వెళ్తున్నాం? అంజునా కెఫే, అంజునా బీచ్ దగ్గర అంజునా కెఫే. బ్రేక్ఫాస్ట్? ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే కొడతారు లంచ్. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ బ్రంచ్ కదా. యా, లెట్స్ గో. yes.
మీరు ఒకవేళ ఆర్ట్ లవర్స్ అయితే దిస్ ఇస్ ద ప్లేస్ ఫర్ యూ అనమాట. దీని పేరులోనే పెట్టారు ఆర్ట్ జునా అని. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇష్టపడే వాళ్ళందరూ వచ్చి అక్కడ పెయింట్స్ అమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు, అండ్ పెయింటింగ్స్ వేసేవాళ్ళు ఉంటారు, అండ్ బుక్స్ కానీ ఇలా బట్టల స్టోర్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా సేల్కి ఉండే పెయింటింగ్స్ అనమాట. సో మీరు నిజంగా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తారు అంటే మీరు ఇక్కడ డిస్ప్లే పెట్టుకోవచ్చు వాటిని సెల్ చేయడానికి. అంతేకాకుండా ఇక్కడ టారెట్ రీడింగ్ ఉంది, అండ్ ఇందాక చెప్పినట్టు చదువుకోవడానికి బుక్స్ ఉంటాయి, 8 బాల్ పూల్ లాంటి గేమ్స్, స్నూకర్స్, ఇలా మీకు నచ్చినవి ఆడుకోవచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు అనమాట. సో ఇట్స్ అ మల్టీ యూటిలిటీ ప్లేస్ లాగా అనుకోవచ్చు. ఏదో ఒక బుక్ బయట తీసి చేత పట్టుకో. చాలా పడేసారు. సో ఫస్ట్ అయితే రాగానే మా ఆయన షటిల్ ఆడడానికి వెళ్ళిపోయారనమాట వెనకాలకి. సో నాకు ఏం ఆర్డర్ చేయాలో అర్థం కాక ఆవకాడో శాండ్విచ్ ఆర్డర్ చేశాను, అండ్ అదే బర్గర్లో అంత పెద్దది వచ్చింది. నేను దీన్ని ఎలా తినాలరా బాబు అనుకున్నాను అనమాట. అండ్ మెయిన్గా నేను గోవా మొత్తంలో మిస్ అయింది ఏదన్నా ఉంది అంటే అది కాఫీ. సో కొంచెం కోల్డ్ కాఫీ కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఇంక ఆవకాడో శాండ్విచ్ తిన్నప్పటికే నా కడుపు నిండిపోయింది. అండ్ ఆయన కోల్డ్ కాఫీ తీసుకున్నారు కాబట్టి నేను గ్రీన్ స్మూదీ తీసుకున్నాను అనమాట. ప్రతిసారి నేనే కాఫీ తాగుతాను కదా అనే ఉద్దేశంతో. అండ్ ఆ గ్రీన్ స్మూదీ అయితే చాలా చాలా బాగుందండి. కివీ, అవకాడో, యాపిల్ ఇంకా చాలా అయితే వేశారు. అది గ్రీన్ స్మూదీ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ చూసారా ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఆడేసుకుంటున్నారు ఈయన. సో చెప్పా కదా చాలా గేమ్స్ ఉన్నాయి, మీకు ఆడుకోవడం ఇలాంటివి ఇష్టం అయితే కనుక మీకు మంచి టైంపాస్ అవుతుంది. ఇక్కడేమో నేను టారెట్ రీడింగ్ చెప్పించుకుంటున్నాను. సో అక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు దానికి తగ్గట్టు చెప్తారనమాట. ఇక్కడ మనకు చిలక జోష్యం ఎలాగో టారెట్ రీడింగ్ అలాగే అనమాట. అండ్ అంత ఎండలో తిరిగి అలసిపోయి ఇలాంటి ఒక షాప్ దగ్గర అయితే ఆగి వాటర్ బాటిల్ అవన్నీ కొనుక్కున్నాం. ఎందుకంటే ఈ కెఫేస్ అన్నిట్లో వాటర్ బాటిలే 80-90 రూపీస్ ఉంటుందండి. అండ్ ఈ వెనకాల ఇది చూసారా అది ఒక రిసార్ట్, అండ్ అది చాలా బాగుంది. బయట నుంచే చాలా చాలా బాగుంది, ఇంక లోపల ఎలా ఉంటుందో తెలీదు. అండ్ దాని ఆపోజిట్లో ఇలా ఒక మంచి బోగన్విల్లా చెట్టు చూసి ఫోటోలు తీసేసుకున్నాను. ఇక్కడ ఒక తెలుగు రెస్టారెంట్ చూసామండి, ట్రైల్స్ ఆఫ్ టేస్ట్ అని చెప్పి, అథెంటిక్ తెలుగు రెస్టారెంట్. రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి. సో గుత్తొంకాయ పులావ్, ఆవకాయ బిర్యానీ, సో ఐటమ్స్ అండ్ రివ్యూస్ అయితే బాగున్నాయి కాబట్టి we are going to try it. Let's know. Bye bye. Peace out. సో ఇది ట్రైల్స్ ఆఫ్ టేస్ట్ అని చెప్పి ఒక తెలుగు రెస్టారెంట్, అండ్ ఇందులో డెకార్ అంతా కూడా మన బ్రహ్మానందం గారే ఉన్నారు. ఆయన డైలాగ్స్ మొత్తం ఆయన ఒథెంటిక్ డైలాగ్స్ ఉంటాయి కదా, నవ్వు ఆపుకుంటున్నావు కదరా అది ఇది అనుకుంటూ. సో అది అండ్ ఫుడ్ అంతా కూడా మన ఒథెంటిక్ ఫుడ్డే ఉంచారు. సో ఇవైతే మొక్కజొన్న వడలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఆర్ ముందు 3-4 రోజులు అడ్డమైన గడ్డి తినడం వల్ల మాకు ఇంకా టేస్టీగా అనిపించిందా లేదా నిజంగానే అంత టేస్టీగా ఉన్నాయైతే నాకు తెలియదండి. బట్ మంచిగా గోంగూర అన్నం విత్ గోల్డ్ ఫింగర్స్, తర్వాత మా ఆయన అయితే ఉలవ చారు బిర్యానీ ఏదో ఆర్డర్ చేసుకున్నారు. సో ఫుడ్ అంతా కూడా చాలా 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 బాగుంది, అండ్ మాకైతే చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపించింది. కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పాలి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన ఫుడ్ తినకపోతే మనకి ఏంటో ఆ ప్రశాంతత మనశ్శాంతి ఉండదు కదా. అసలు ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, ఏదో అమృతం తాగిన ఫీలింగ్ పెట్టారు అసలు.
సో ఆ మెనూ చూసారా, ముద్దపప్పు ఆవకాయ, చింతపండు పులిహోర, తర్వాత పప్పుచారు అన్నం, కందిపొడి అన్నం. సో ఇలా మొత్తం ఒథెంటిక్ తెలుగు ఫుడ్డే ఉంచారనమాట. అండ్ నాకైతే ఉలవచారు బిర్యానీ నాకు ఎక్కలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఉలవచారు కూడా తినలేదు. సో నాకు ఏంటో ఆ స్మెల్ ఎక్కలేదు. బట్ మిగతావన్నీ మాత్రం ఫస్ట్ క్లాస్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఆ పచ్చడి చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీడియోకైతే ఇంతే. అండ్ గోవాది ఇంకొక వీడియో వస్తుంది, ప్లీజ్ బేర్ విత్ మీ. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదు. బట్ నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను నా ఫస్ట్ మైల్ స్టోన్ 500 సబ్స్క్రైబర్స్ని అయితే దాటగలిగాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.